హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాంఫ్రెట్ ఫిష్ ఫ్రైని చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా చందువ చేపని తీసుకొని ఘాట్లు పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోని ఒక స్పూను కారం వేసుకోవాలి, ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. దీనిలోనే ఒక స్పూను మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. మీరు తీసుకునే చేప యొక్క క్వాంటిటీని బట్టి వీటన్నిటిని కూడా తీసుకోవాలి. దీనిలోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని పూర్తిగా పిండి పిక్కలు తీసేసి వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీనిలోనే ఒక టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల చేప అనేది క్రిస్పీగా తయారవుతుంది. ఇలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోవాలి. మసాలాలు అన్నీ కలిసే విధంగా పూర్తిగా కలిపి పెట్టుకోవాలండి. దీనిలో అస్సలు వాటర్ కలపాల్సిన అవసరం లేదండి. చాలా తిక్కుగా ఉండాలి ముద్ద. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. మనం ఘాట్లు పెట్టుకున్న చందువ చేప ఉంటుంది కదా, దానిని తీసుకొని ఈ ముద్దని ఆ చేపకు పట్టే విధంగా, ఆ ఘాట్లలోనికి వెళ్ళే విధంగా మసాలాలన్నీ పెట్టుకోవాలండి. ఇలా పూర్తిగా చేప మొత్తం పెట్టాలి. చేప మొత్తం ఆ మసాలాలన్నీ పట్టించాలండి. చేప రెండు వైపులా కూడా ఈ మసాలాల మొత్తం పట్టించాలి. ఇలా పట్టించడం వలన చేప లోనికి మసాలా వెళ్ళి మరింత టేస్టీగా తయారవుతుందండి. ఈ ఫిష్ ఫ్రై చాలా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చండి. ఈ ఫిష్ ఫ్రైని తయారు చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ కింద తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేప మొత్తం పట్టించిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని వేరే ప్లేట్ పెట్టుకోవాలి. దీనిలోనే ఒక కప్పు వరిపిండి వేసుకోవాలండి. ఒక కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా పూర్తిగా కలిపి పెట్టుకొని ఆ పౌడర్ అనేది ఆ చేపకి పూర్తిగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకోవడం వల్ల మనకి చేపకి పట్టిన మసాలా మొత్తం ఆయిల్లోనికి వెళ్ళకుండా ఉంటుంది. క్రిస్పీగా తయారవుతుంది ఫిష్ అనేది. ఇలా రెండు వైపులా చేపని పట్టించిన తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇందాక మనం పట్టించుకున్న చేపని పెట్టి దాని మీద మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇలా పెట్టడం వలన మనకు ఆయిల్ అనేది పైకి తేలకుండా ఉంటుంది, తుల్లకుండా ఉంటుంది. చూసారా, ఇలా ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకున్న తర్వాత దీన్ని వెనక వైపు తిప్పి పెట్టుకోవాలండి. ఇది చాలా బరువుగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు పక్కకి తిప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూసారా, ఒకవైపు చాలా క్రిస్పీగా తయారైంది కదా. రెండో వైపు కూడా మనం అలాగనే వేయించుకోవాలి. మళ్ళీ మూత పెట్టి రెండో వైపు కూడా వేయించుకుందాం. రెండో వైపు కూడా వేయించుకున్నాక ఓపెన్ చేసి చూస్తే మనకి చేప అనేది చాలా క్రిస్పీగా తయారవుతుందండి. దీనిని ఇప్పుడు తిప్పి చూపిస్తాను చూడండి. ఇలా తిప్పి చూపిస్తే మీకు రెండో వైపు కూడా ఫిష్ అనేది చాలా ఎర్రగా క్రిస్పీగా తయారైంది కదా, అస్సలు మాడదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.